హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మోక్షితా వ్లాగ్స్ 1423 గైస్. ఈరోజు ఈ సండే వీకెండ్ స్పెషల్గా మేమైతే చిట్యాల వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. నేనైతే చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను ఈ టెంపుల్కి వెళ్ళాలని. అస్సలు ఐడియా లేదనమాట ఎక్కువగా ఈ టెంపుల్ గురించి. మా ఇంటి పక్కన వాళ్ళైతే చెప్పారు బాగుంటుంది వెళ్ళండి అని, కానీ టెంపుల్ టైమింగ్స్ అయితే తెలీదు. నార్మల్ డేస్లో అయితే మార్నింగ్ 10 అట్లా ఉంటుందంట, ఈవినింగ్ 5కి ఓపెన్ చేస్తారంట. అదే సాటర్డేస్ అయితే ఆఫ్టర్నూన్ 12 వరకు ఉంటుందంట. మాకైతే తెలియదు అనమాట. గుడి క్లోజింగ్ టైంలో అయితే వెళ్ళాము. గుడి అయితే చాలా 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 బాగుంది, చాలా ఫేమస్ అంట చిట్యాల వెంకటేశ్వర స్వామి. ఇక్కడైతే మండపం ఒకటి డెకరేట్ చేసినారనమాట, ఎవరిదో మ్యారేజో మరి దేనికో తెలీదు. చాలా బాగా చేశారనమాట. బ్యాక్గ్రౌండ్లో వెంకటేశ్వర స్వామి వారు వచ్చారు. ఇంకా మేమైతే బాగా దర్శనం చేసుకున్నాము, చాలా బాగా అనిపించింది. మా హస్బెండ్, మా పాప, నేను, మా మమ్మీ, మా డాడీ అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ ఫ్రంట్ గుడి స్టార్టింగ్లో అయితే గణపతుల వారు ఉన్నారు. ఆయనకి దండం పెట్టుకొని ఫస్ట్ గుడిలోకి ఎంట్రన్స్ అన్నమాట ఇదంతా. పక్కన హనుమాన్ కూడా ఉన్నారు. ఇంకా గుడిలో అయితే చుట్టూ ఈ విధంగా ఉంది. మేము వెళ్ళే టైంకి క్లోజ్ చేశారని చెప్పాను కదా, సో అందుకే లోపల ఏం తీయలేకపోయాను. ఫోన్ అయితే పెట్టి తీశాను, కానీ గర్భగుడిలో దేవుడిని అయితే తీసే అలవ్ లేదు. ఇక్కడ మా పాప అండ్ మా నాన్న అయితే ఫుల్గా ఆడుకుంటున్నారనమాట, పరిగెడుతున్నారు గుడిలో. చూడండి గుడి చుట్టూ వ్యూ అన్నమాట ఇది. అన్ని రకాల చెట్లు వేశారు, బిల్వదళం చెట్టు కూడా ఉంది, అండ్ ఉసిరి చెట్టు, ఇంకా అరటి చెట్లు చాలా చాలా ఉన్నాయి. ఉసిరి చెట్టు మీద అయితే ఉసిరికాయలు ఉన్నాయి, కానీ అది కోయాలంటే గోడ ఎక్కాలి, కానీ చుట్టూ కరెంట్ పెట్టారనమాట. చాలా చాలా బాగుంది టెంపుల్ అయితే, చాలా పెద్దది కూడా, రోడ్ మీదకే ఉంటుంది. ఇది వచ్చేసి వచ్చవాయి మండలం అంట. నియర్లీ ఒక 15 కిలోమీటర్స్ అలా ఉంటుందేమో మనకి. చాలా చాలా బాగుంది టెంపుల్. 7 వారాలు అయితే వెళ్ళండి అని ఒకళ్ళు చెప్పారు, కానీ కుదరచ్చు కుదరకపోవచ్చు, బట్ ట్రై చెయ్యాలి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇదిగోండి టెంపుల్ లోపల వ్యూ అన్నమాట ఇదంతా. అక్కడ ఉయ్యాల ఉంది కదా, ఉయ్యాల స్వామివారు అయితే పడుకున్నారు. అంటే పవలింపు సేవ చేసేటప్పుడు అక్కడ చేస్తారనుకుంటా, మేబీ తెలీదు. అదిగోండి ఆ కట్టన వేసింది కదా, అదే గర్భగుడి. ఇలా టెంపుల్ లోపల అన్నమాట ఇదంతా వ్యూ. ఇంకా బయట అయితే చూడండి నామాలతో అదంతా, గోపురం కూడా చాలా బాగుంది. ఫ్రంట్ వచ్చేసి ఏనుగులు అవన్నీ, గోశాల కూడా ఉందన్నమాట. అక్కడ గోశాల అయితే ఉంది. ఈ వీకెండ్ ఇలా టెంపుల్కి వెళ్ళి గడిపాము. చాలా డేస్ అయిపోయింది కదా వ్లాగ్స్ చేయక. మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.